ఒక రోజున ఆవులను తీసుకుని మేతకి అడవికి వెళ్ళిన కచుడు తిరిగి రాలేదు. గోవులన్నీ తిరిగి వచ్చేశాయి. కానీ కచుడు రాకపోవడంతో దేవయాని మనస్సు కీడు శంకించింది. తండ్రితో, వాడి మయూఖముల్ కలుగువాడ పరాంబుధి గృంకే ధేనువల్లేడిట వచ్చే ఏకతమ నిష్టమయిన్ భవదగ్నిహోత్రముల్ పోడిగ వెల్వగా పడియన్ ప్రొద్దును పోయెన్ కచుండు ఏనియున్ రాడు వనంబులోన మృగరాక్షస పన్నగ బాధ నొందెనో. సూర్యుడా పడమటి సముద్రంలో కృంగిపోయాడు. హోమధేనువులా ఒంటరిగా తిరిగి వచ్చేశాయి. చీకటి పడటం వల్ల నీ అగ్నిహోత్రాలు చక్కగా ఆహుతులను పొందుతున్నాయి. చాలా పొద్దుపోయింది. కచుడా తిరిగి రాలేదు. అడవిలో మృగరాక్షస సర్పాల వలన బాధను గాని పొందేడేమో. ఈ పద్యంలో సంధ్యా సమయాన్ని స్వభావోక్తిలో వర్ణిస్తూనే కచుడి పట్ల దేవయానికి గల అభిలాషను కూడా రమణీయంగా ధ్వనింపజేశారు నన్నయ్య గారు. తెలుగులోని మంచి పద్యాల్లో ఇదొకటి. అందుకు కారణం ఏంటంటే నన్నయ్య గారి రచనాశిల్పమే. మాటల వలన మనస్సులోని అభిలాష ప్రసన్నమవుతున్నట్లుగా చెప్పే ఈ పద్యరచనలో ప్రసాదగుణం పోషింపబడటం రసవ్యజకం. నన్నయ్య గారి కవితలో ఈ పద్యం వంటి ప్రసాదగుణ భూయిష్టాలైన పద్యాలు విశేషంగా కనబడతాయి. ఇందులో దేవయాని అభిలాష వ్యంగ్యం. వాక్యాల్లోని క్రియాపదాల వలన రసభావ వ్యంజనం చేసే శిల్పం మొదట పేర్కొదగ్గింది. కృంకే వచ్చే పోయే అనే భూతార్థక క్రియలు వాటి పని అవి కచుడు సంగతి పట్టించుకోకుండానే జరిగిపోతున్నాయి అనే ఆర్తిని ధ్వనింపజేస్తున్నాయి. వ్రేల్వగాబడియే అనే కర్మార్థక ప్రయోగం శుక్రుడు కూడా పట్టించుకోకుండా తన విధులు తాను యాంత్రికంగా నిర్వర్తించాడనే ఆమర్షభావాన్ని వ్యక్తం చేస్తోంది. కచుండేనియున్ రాడు అన్నప్పుడు అన్నీ సవ్యంగా జరిగిపోతున్నప్పుడు కచుడు ఎందుకు రాడో గమనించండి. మీకెవరికి పట్టలేదా? కీడేమైనా జరిగిందా అనే శంక అందులో ధ్వని. బాధ నొందెనో అన్నప్పుడు ఆర్తి, దైన్యం, నిర్వేదం ధ్వనింపబడుతున్నాయి. ఇవే కాకుండా వాడి మయూఖముల్ కలుగువాడు అనే విశేషణంలో కలుగు అనే తద్ధర్మార్థక క్రియ కూడా వ్యంజకమే. పగలల్లా కచుడు అడవులలో ఉండటం వల్ల దేవయానికి ఇంట్లో కచుడు ఎడబాటు వలన ఎండ తీవ్రంగా ఉన్నట్లు కనిపించేదని, ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడా అని క్షణాలు లెక్క పెడుతూ పగళ్ళు భారంగా గడిపేదని, అస్తమయం కాగానే కచుడి దర్శనం వలన చంద్రదర్శన సౌఖ్యాన్ని పొందేదని ధ్వని. ఆ రోజు బాధ కలిగించే సూర్యుడు వెళ్ళాడే కానీ సుఖాన్నిచ్చే కచుడు రాలేదు. ఆవులు కూడా కచుడితో కలిసి వెళ్ళాయి కదా, కానీ ఒంటరిగానే తిరిగి వచ్చాయి. కలిసి ఉండటం వల్ల కచుడి పట్ల